వాళ్ళ 2 బయోపిక్ ఆఫ్ బిలియన్ ప్రోస్. ఇది 2 hours 43 minutes రన్ టైమ్ తో 2026 ఏప్రిల్ 2న థియేటర్స్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మలయాళం మూవీ. 2024 లో వచ్చిన వాళ్ళ బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ మూవీకి ఇది స్పిరిచువల్ సీక్వెల్. ఈ రెండు మూవీస్ కి విపిన్ దాసే రైటర్. కానీ ఫస్ట్ మూవీకి డైరెక్టర్ ఆనంద్ మీనన్ అయితే ఈ సెకండ్ మూవీని డైరెక్ట్ చేసింది మాత్రం కొత్త డైరెక్టర్ సాబిన్. ఇదొక కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ డ్రామా. మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా, ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా, హిలేరియస్ గా బాగుంది. ఇంటర్వెల్ సూపర్. ఎమోషనల్ గా రన్ అయిన సెకండ్ హాఫ్ కూడా బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఎందుకో ఇన్కంప్లీట్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేస్తే సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా మనల్ని టచ్ చేస్తుంది. హ్యూమర్ కి ఎమోషన్స్ ని బ్లెండ్ చేసి తీసిన ఈ మూవీ ఓవరాల్ గా బాగుంది. నాకు కూడా నచ్చింది. యూత్ కి షూర్ గా నచ్చుతుంది. వాళ్ళ మూవీ నచ్చిన వాళ్ళకి వాళ్ళ 2 కూడా పక్కాగా నచ్చుతుంది. టీచర్స్, పేరెంట్స్ ఎందుకు పనికిరాని వాళ్ళుగా భావించే అషీర్, అలాన్, అజిన్, వినాయక్ అనే నలుగురు ఫ్రెండ్స్ కదే ఈ మూవీ. అడ్వెంచర్స్ తో, అల్లర్లతో, గొడవలతో, లవ్ స్టోరీస్ తో స్టూడెంట్ లైఫ్ ని సరదాగా ఎంజాయ్ చేసే ఈ నలుగురు ఒక స్టేజ్ దాటాక కెరీర్ కోసం ఒక్కొక్కరు ఒక్కో దారిని చూస్ చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ పార్ట్ హిట్ అవడం వల్ల ఏమో గానీ ఈ సెకండ్ పార్ట్ లో కూడా సేమ్ టెంప్లెట్ ని యూజ్ చేశారు. ఈ మూవీ స్టోరీ లాంటి స్టోరీని మనం ఇదివరకే చూసేసినా కూడా మెయిన్ క్యారెక్టర్స్ చేసిన కుర్రాళ్ళు కొత్త వాళ్ళు అవడంతో మూవీ ఫ్రెష్ గానే అనిపించింది. సీన్స్ కూడా డిఫరెంట్ గానే అనిపించాయి. కంటెంట్ ను బేస్ చేసుకుని ఒక మంచి మూవీని తీస్తే ఆడియన్స్ షూర్ గా ఎప్రిషియేట్ చేస్తారనడానికి ఈ మూవీ ఇంకో ఎగ్జాంపుల్. డైరెక్టర్ గా తనకి ఇదే ఫస్ట్ మూవీ అయినా కూడా డైరెక్టర్ సాబిన్ ఈ మూవీని రిలేటబుల్ గా అనిపించే క్యారెక్టర్స్ తో, హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో, స్టూడెంట్ లైఫ్ ని, ఫ్రెండ్షిప్ ని, సిబ్లింగ్ రిలేషన్షిప్ ని, మిడిల్ క్లాస్ యూత్ డైలమాని, సోషల్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సుంతి సీను, ఇంటర్వెల్ సీను, థియేటర్ సీను, పేరెంట్స్, టీచర్స్, పోలీసులు కలిసి పెట్టుకునే మీటింగ్ సీను, 6th మైల్ మూమెంట్, హార్ట్ టచింగ్ గా ఉన్న ఈ మూవీ లాస్ట్ 30 minutes సూపర్ అనిపించాయి. కాకపోతే ఎక్సెసివ్ మెలో డ్రామాతో మూవీ సెకండ్ హాఫ్ స్లోగా అనిపించడం, ఇన్కంప్లీటెడ్ గా అనిపించిన ఎండింగ్ ఈ మూవీకి మైనస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి, ఎడిటింగ్ కూడా బానే ఉంది. అషీర్, అలన్, అజిన్, వినాయకులు తమ పెర్ఫార్మెన్సెస్ తో అద్దరు కొట్టారు. పోలీస్ ఆఫీసర్ గా ప్రేమం డైరెక్టర్ అల్ఫోన్సో పుత్రన్ చేసిన క్యామియో క్యారెక్టర్ బాగుంది. లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నా కూడా అజు వర్గీస్, విజయ్ బాబు, సుధీష్ ల క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. వినాయక్ ఫాదర్ గా బిజు కుట్టన్ రోల్ కూడా బాగుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని తొందరలోనే థియేటర్స్ లో రిలీజ్ చేస్తారనే టాక్ ఉంది. అలా రిలీజ్ చేస్తే ఈ మూవీని థియేటర్స్ లోనే చూసేయండి. లేదంటే ఈ మూవీ తెలుగులో ఓటీటీలోకి వచ్చాకైనా తప్పకుండా చూడండి. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3 out of 5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.